హాయ్ హలో ఫ్రెండ్స్, ఆర్టిస్టిక్ క్రాకర్స్ ఛానల్కి స్వాగతం. సో ఎనర్జీ అంటేనే స్టింగ్ అని మాత్రమే కాకుండా ఆ స్టింగ్ బాటిల్తో ఒక సూపర్ డూపర్ క్రాఫ్ట్ చేసేద్దాం. ఏంటి నమ్మట్లేదా? అయితే వీడియో మొత్తం చూడాల్సిందే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బాటిల్కి ఉన్న రేపర్ నీట్గా తీసేసి తర్వాత దానికి మంచిగా చికెన్కి రాస్తారు కదా మసాలా, అలా గమ్ రాసేయండి. తర్వాత వాల్పుటి డవ్ తీసుకుని వాల్పుటి డవ్ని నీట్గా మనం హ్యాండిల్ చేయాలంటే చాలా సింపుల్. ఎక్కడైతే మనం ఈ డవ్ని ప్రిపేర్ చేస్తున్నారో దోశలాగా ఫస్ట్ అక్కడ ఆయిల్ రాసుకొని దాని మీద వాల్పుట్టిని ఇట్లా దోశలా ప్రిపేర్ చేసుకొని అంటే ఈజీగా లిఫ్ట్ చేయడానికి బాగుంటుంది. సో వాల్పుట్టి డ్రెస్ వేసేద్దాం బాటిల్కి. అఫ్ కోర్స్ ఎగ్జాక్ట్గా మన షేప్లో చేయలేకపోవచ్చు, ఎగుడు దిగుళ్ళు ఉంటాయి. వాటిని మనం వాటర్తో ఈజీగా స్మూతన్ చేసేసుకోవచ్చు. అలా వాల్పుట్టితో మన స్ట్రింగ్ బాటిల్ గారికి మేకప్ మొత్తం వేసేసాక మన క్రాఫ్ట్ జోన్లోకి దిగిపోదాం. సో చూసారు కదా, బాటిల్ పైన నేను నీట్గా వాల్ పుట్టినంత లెవెల్గా చేసేసాను. ఆఫ్టర్ దాట్ మధ్యలో ఈ షేప్ చూసారా, నోస్ షేప్ మనందరికి తెలుసు కదా, సింపుల్. ఆ షేప్ని మధ్యలో ఇలా నేను ట్రైబల్ ఆర్ట్ చేయబోతున్నాను. మీకు చూస్తుంటే అర్థమైపోతుంది కదా. సింపుల్గా ఇలా దోసకాయ గింజ షేప్లో లాగా బెండ్ చేస్తూ ఐని ప్రిపేర్ చేశాను. సో దాన్ని నీట్గా పెట్టేద్దాం. వాల్పుట్టి తడిగా ఉన్నప్పుడు వాల్పుట్టి ఈజీగా స్టిక్ అయిపోతుంది కదా. నెక్స్ట్ లిప్స్ కోసం ఏంటంటే ఒక రౌండ్గా ప్రిపేర్ చేసి దాన్ని మనం నీట్గా షేప్ ప్రిపేర్ చేసుకుందాం. నేనైతే ఏమి స్పెషల్గా క్రాఫ్ట్ టూల్స్ ఏమి యూజ్ చేయను కాబట్టి నేను నైఫ్ని రివర్స్లో తిప్పి అలా షేప్ అనేది క్రియేట్ చేస్తున్నాను. ఐస్ దగ్గర అలాగే మౌత్కి మాత్రం మనకు అది యూజ్ అవుతుంది. చూసారు కదా, ఈజీగా నేను పార్ట్స్ అనేవి పెట్టేశాను. అలాగే వాటిని నేను మేక్ ఓవర్ చేస్తున్నాను. లాస్ట్లో స్మూత్గా నేను టచ్ ఇచ్చాను. సో మనకి ఏంటంటే ట్రైబల్ ఆర్ట్ అంటే వాళ్ళు ఒక టైప్ ఆఫ్ డిజైన్ వాళ్ళ ఫేస్కి వేసుకుని ఉంటారు కాబట్టి అలా డిజైన్ కోసం నేను మళ్ళీ వాల్ పుట్టి చిన్న చిన్న పీసెస్కి కట్ చేసుకొని దాన్ని ఫేస్ మీద అంటిస్తున్నాను అనమాట. సో మీకు అనిపించవచ్చు ఏముంది స్పెషాలిటీ, ట్రైబల్ ఆర్టే కదా, అది కూడా బాటిల్ మీదే కదా అని. అయితే స్టింగ్ బాటిల్ మీద ట్రైబల్ ఆర్ట్ అనేది యూట్యూబ్లోనే ఫస్ట్ టైం ఐ థింక్. సో అది కూడా మొత్తం మేక్ ఓవర్ అంతా చూస్తే మీకు అనిపిస్తుంది డిఫరెంట్ లుక్ వస్తుంది, గ్యారంటీ ఐ బెట్. అలా అన్నాను కదా అని వీడియో మొత్తం ముందుకు వెళ్ళి చూసేయకూడదు, అబ్బా జెన్యూన్గా ఉండాలి కదా, మొత్తం చూడాలి. ఓకేనా? అయితే స్టింగ్ బాటిల్తో ఓన్లీ ఇలా ట్రైబల్ క్రాఫ్ట్ మాత్రమే కాకుండా నేను అంతకుముందు ఒక డాల్, నెక్స్ట్ ఇంకేం చేశాను మీరు వీడియో చూస్తుంటే మీకు అర్థమైపోయింది ఇప్పటికి. నెక్స్ట్ ఒక సూపర్ డూపర్ క్రాఫ్ట్ కూడా చేశాను, ఫ్లవర్ వాష్ చేశాను స్టింగ్ బాటిల్తో. అవన్నీ కూడా యూట్యూబ్లోనే ఫస్ట్ టైం అనమాట. సో ట్రైబల్ ఆర్ట్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఇచ్చాక దాన్ని నీట్గా ఆరబెట్టేసుకోవాలి. ఆరబెట్టుకున్న తర్వాత మాత్రమే మనం వాల్ పుట్టి మీద పెయింట్ వేసుకుంటే ఇంకా సూపర్గా ఉంటుంది. దాన్ని కంప్లీట్గా ఒక 6 hours వరకు ఆరబెట్టేసుకోండి. తర్వాత నీట్గా ఇట్లా పెయింట్ వేసుకోండి. నేను యూస్ చేసే కలర్స్ యూస్ చేయాలని రూల్ అయితే ఏం లేదు, బట్ సింపుల్గా ఉంటుంది. అందరికీ అవైలబుల్గా ఉండే కలర్సే కదా, మిక్సింగ్ అలా ఏం లేదు. చాలా సింపుల్గా పెయింట్ చేస్తున్నాను చూడండి. చూడమన్నాను కదా, ఇప్పుడు నా పెయింటింగ్కి మార్క్స్ అయితే వేయద్దు, ఎందుకంటే ఐఎమ్ నాట్ ద బెస్ట్ పెయింటర్. బట్ స్టిల్ నేను ట్రై చేస్తున్నా, నేర్చుకుంటున్నా. అయితే బయటకు వెళ్ళిపోతుంది కదా, దాన్ని మనం తర్వాత కవర్ చేసుకోవచ్చు. ముందైతే పెయింట్ వేసేద్దాం. అబ్బా ఏంటి ఈ వీడియో అప్లోడ్ చేస్తే ఈ వీడియో మాత్రమే చూస్తారా? కింద డిస్క్రిప్షన్లో బోల్డ్ లింక్లు ఇస్తున్నాను, అవి నొక్కుతున్నారు అసలు. సరే నా నుంచి నేను లొడలొడ వాగుతున్నాను కదా, మరి ఒక్కసారైనా మీరు థమ్స్అప్ కొట్టారా అని నేనంటే లైక్ బటన్ నొక్కారా అని అడుగుతున్నాను అనమాట. ఏం ఆలోచిస్తున్నారు? అన్ని మాటలు నేనే మాట్లాడిస్తున్నానా? మీకు కూడా మాట్లాడే ఛాన్స్ ఉందండో ఈ కమెంట్ ద్వారా. సో మీరు కమెంట్ చేయొచ్చు అనమాట, మీ ఒపీనియన్ ఏంటో, అలాగే క్రాఫ్ట్ ఎలా ఉందో, అసలు ఈ క్రాఫ్ట్ వెనుక ముఖ్య ఉద్దేశం ఏంటో అని. అంటే ఈ క్రాఫ్ట్ ఏంటంటే మనకి 2 టైప్స్గా యూజ్ అవుతుంది. ఒకటి గిఫ్ట్ ఆర్టికల్లా చూడడానికి బాగుంటుంది, అలాగే ఇది ఒక ప్లాంటర్, అలాగే మనం ఇందులో ఏమన్నా స్టోర్ చేసుకోవచ్చు, ఎందుకంటే బాటిల్ అనేది నేను క్లోజ్ చేయట్లేదు కాబట్టి. జనరల్గా ఇలాంటివి అంటే ట్రైబల్ క్రాఫ్ట్స్ వచ్చేసి ఆన్లైన్లో ఉంటున్నాయి కదా, ఒక్కొక్కటి 2000, 3000, 1500 ఉంటుంది. సో అవన్నీ కొనుక్కొని డబ్బులు వేస్ట్ చేసుకోవడం ఎందుకండి, మనం ఆల్రెడీ వేస్ట్ ఐటమ్స్ని రీయూజ్ చేసామనుకోండి ఇంకా సూపర్గా ఉంటుంది కదా. సో నేను మొత్తం అంతా క్రాఫ్ట్ అంతా ప్రిపేర్ చేసేసాక దానికి ఏంటంటే నేను డీటెయిలింగ్ ఇంకా బాగా ఇస్తున్నాను అనమాట. అంటే ట్రైబల్ లుక్ అనేది ఎగ్జాక్ట్గా ఉట్టి పడేలాగా మంచి డిజైనింగ్ చేస్తున్నాను చూడండి. అది కూడా చాలా సింపుల్, భయపడద్దు. ఎందుకంటే నేను ముందే ఆల్రెడీ ఒక వైపు ట్రై చేశాను, అది బాగుంది అనుకుంటేనే సెకండ్ వైపు మీకు చూపించడానికి నేను మళ్ళీ డిజైన్ గీస్తున్నాను. సో ఫెయిల్ అయితే ఛాన్స్ లేదు. ఇదేంటంటే మనం ఓన్లీ వైట్ కలర్ యూస్ చేస్తే చాలా బాగుంటుంది. ఇక్కడ డిఫరెంట్ కలర్స్ మనం ఫేస్ పార్టికల్స్కి యూస్ చేసాం కాబట్టి వేరే కలర్స్ యూస్ చేయకుండా బ్లాక్ మీద ఓన్లీ వైట్ అయితే సూపర్ లుక్ వస్తుంది. అందుకని నేను డీటెయిలింగ్ మొత్తం ఏంటంటే వైట్ కలర్లోనే చేద్దామని డిసైడ్ అయిపోయాను. సో చాలా సింపుల్, చూడడానికి మాత్రమే కాదు చేసుకోవడానికి కూడా సింపుల్గా ఉంటుంది, బట్ లుక్ అయితే మాత్రం గార్జియస్. అసలు ఎంత పెట్టి కొన్నారని అందరు అడుగుతారు గ్యారంటీ, బట్ మనం ఇది వేస్ట్తో చేసామని చెప్తే మాత్రం గ్యారంటీ షాక్ అవుతారు. సో మీలానే నాకు కూడా డౌట్ వచ్చింది, అదేంటంటే మనం డీటెయిలింగ్ మొత్తం ఫ్రంట్ సైడ్ ఇస్తున్నాం, ఫేస్ కూడా ఫ్రంట్ వస్తుంది, సైడ్ ఏమో ఇలాంటి డిజైన్ వేస్తున్నాం కదా, మరి బ్యాక్ వచ్చేసి ఎంటీగా ఉంటే నాకు నచ్చలేదు. అందుకని నేను ఆలోచించి
ఫైనల్గా ఏం చేద్దామా అనుకున్న టైంలో నాకు ఒక ఐడియా తట్టిందనమాట. అదేంటంటే రాజస్థానీ క్రాఫ్ట్స్లో నేను మెయిన్గా చూసింది ఏంటంటే రామ్ రామ్ సా పధారోసా అంటే నమస్కారం అని వాళ్ళ లాంగ్వేజ్లో. సో వాటిని మనం కనుక ఈ క్రాఫ్ట్స్కి బ్యాక్ సైడ్ రాస్తే ఎలా ఉంటుంది అని అనిపిస్తుంది. ఇది ఇప్పుడు మీకు చూపిస్తుంది వన్ ఆఫ్ ది బాటిల్ కదా, అండ్ నేను ఇలానే సెకండ్ బాటిల్ కూడా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. అది కొంచెం గర్ల్ డీటెయిల్ ఇచ్చున్నాను. సో దాని మీద నేను ఆల్రెడీ రామ్ రామ్సా అని రాసేసాను. దానికి కాంబినేషన్ వర్డ్ నేను ఆలోచిస్తే పదారోసా దీని మీద రాస్తే బాగుంటుంది అనిపించింది. అందుకని ఐమ్ రైటింగ్ ఇన్ హిందీ. ఎలానో వాళ్ళు యూజ్ చేసేది రాజస్థానీ కొంచెం అలా ఉంటుంది కదా, సో హిందీలో రాస్తే బాగుంటుందని చెప్పి నేను హిందీలో రాస్తున్నాను. నేను రాసిందే రాయాలని రూల్ అయితే ఏం లేదు. మీకు ఏం వర్డ్ ఈజీగా ఉంటే అది రాసుకోండి, లేదా యువర్ ఫేవరెట్ ఏదైనా ఉంటుంది కదా అవి రాసుకోవచ్చు. అండ్ అంటీగా వదిలేయడం ఎందుకు అని చెప్పేసి నేను ఇలా రాస్తున్నాను అంతే. సో రాయాలని రూల్ అయితే ఏం లేదు, రాస్తే బాగుంటుందన్నప్ప అంతే, అంతకుమించి ఏం లేదు. సో మొత్తం రెడీ అయిపోయింది కదా, చాలా బాగుందా, నచ్చిందా మీకు కూడా? అందుకే మరి లైక్ చేయమనేది. అయిపోయింది అనుకుంటున్నారా అప్పుడే? కాదు, ఇంకా సగం బ్యాలెన్స్ ఉంది. సో మనకి ఏంటంటే సరుకులు కొంటున్నప్పుడు నెక్స్ట్ ఈ గ్రోసరీ షాప్స్లో వస్తుంటే పొట్లాలకి వాటికి జూట్ అనేది వస్తుంది. నేనేం డబ్బులు పెట్టుకోలేదు, కాస్ట్లీ జూట్ కూడా కాదు, సింపుల్ వేస్ట్గా పారేసే జూట్ని యూజ్ చేస్తున్నా. దాన్ని ఇలా రోల్ చేసుకుంటూ వెళ్ళండి. అయిపోయింది అని అనుకుంటారేమో, ఇంకొక చిన్న ఐడియా బ్యాలెన్స్ ఉందనమాట. సో ఆ జూట్ మొత్తాన్ని ఇలా రింగ రోజెస్ మొత్తం తిప్పి 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 ఫైనల్లీ ఒక వీడియో అప్లోడ్ చేశాను, మీరు చూసారో లేదో, ఏంటంటే వాల్ పుట్టి ఇలా మిగిలిపోయిన వాల్ పుట్టితో బీడ్స్ అనేది చేశాను అనమాట. సో ఆ బీడ్స్ని తీసుకొచ్చి ఇప్పుడు నేను ఈ క్రాఫ్ట్ని డెకరేట్ చేయడానికి యూజ్ చేస్తున్నాను. బీడ్ జూట్లోకి ఎక్కిచ్చేసి లాస్ట్ ఊడిపోకుండా జారి పడిపోకుండా ఒక 2 knots వేసేసి చక్కగా నాట్ ఊడిపోకుండా గ్లూ పెట్టేసుకొని ఆ 2 బీడ్స్ ఉన్న జూట్ని తీసుకొచ్చి బాటిల్కి ముడేసేద్దాం. అది కూడా సైడ్ చిన్న చిన్న పిల్లలకి పిల్లకలు అలాడితే చూసారా, ఆ టైప్ అనమాట. నిజమండి, మొత్తం అంతా చేశాక సూపర్ లుక్ వస్తుంది, కావాలంటే చూడండి. ఎలా ఉంది ఇప్పుడు? సూపర్గా ఉంది కదా. సో పైన కూడా ఇట్లానే ఆ రెడ్ కలర్ది తీసేసి అక్కడ కూడా జూట్ చుట్టేస్తే మన 2 బాటిల్స్ ప్రిపేర్ అయిపోయినాయి. ఇది ఏమో నేను మీకు ఆల్రెడీ చేసి చూపించిన బాటిల్, అండ్ ఇది నేను విడిగా చేశాను. సో 2 కూడా సూపర్గా ఉన్నాయి కదా. వెనక నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఒక బాటిల్కి రామ్ రామ్సా రాశాను, అండ్ ఇప్పుడు మనం చేసిన బాటిల్కి పదారోసా రాశాను. సో 2 కూడా మంచి పెయిర్ కపుల్ క్రాఫ్ట్స్ అనమాట, సూపర్ ఉన్నాయి కదా. వాళ్ళు వీళ్ళు కాదండి, మీరు చెప్పండి, మనం అచ్చం డబ్బులు పెట్టుకున్న వాటిలా ఉన్నాయా లేదా? అలా ఉంటుంది, కానీ మనం చేసిన వేస్ట్ ఐటమ్స్తో. అలా దీనిలో ఫ్లవర్స్ పెట్టుకోవచ్చు, ఆర్టిఫిషియల్ కానీ న్యాచురల్గా కానీ, లేదంటే వాటర్ పోసి చక్కగా మనీ ప్లాంట్ పెట్టుకోండి. డబ్బులు కాయవు కానీ చూడడానికి మాత్రం రిచ్ లుక్ ఉంటుంది అనమాట. ఇంకా ఎప్పుడు చెప్పేది మొదలెట్టాల్సిందే. అదేంటంటే నా వీడియో మీకు నచ్చినట్టయితే అని అంటాను అనుకుంటున్నారా? కాదు, ఈ ఐడియా మన వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టండి, థమ్స్ అప్ కొట్టండి. ఆ తర్వాత మీ ఫ్రెండ్స్ అందరికీ చూపించడానికి వీడియో లింక్ పాస్ చేసి షేర్ చేయండి. అలాగే చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. నా నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి. బాయ్.